హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే నడిగడ్డ తండాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నడిగడ్డ తండా మియాపూర్కి దగ్గరలో ఉంటుంది. ఒక 12 ఏళ్ల యువతని ఎవరో తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం చంపేశారంటూ కూడా మనం ఈ రోజు నుంచి వార్తల్లో చూస్తున్నాం. ఇప్పటివరకు వార్తల్లో చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళెవరు కూడా లేరు, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇంటి పక్కన ఉన్న వాళ్ళంతా మనకి చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆమెను అడుగుదాం. అమ్మ నమస్తే. సార్ ఇది ఆమె 9 గంటలకు నీళ్ళు వచ్చింది, నీళ్ళు పట్టింది, తానం చేసింది, బట్టలు ఉతికింది. అంతవరకే చూశాను నేను. అంతవరకు నాకు కాళ్ళు నొప్పి, ఇంట్లో వెళ్ళిపోయాను. నార్మల్ గా మీతో మాట్లాడుతుందా అమ్మాయి కూడా కొత్తది, మేము కూడా కొత్తది. ఒక 2 రోజులు ఒకటే రోజే మాట్లాడింది. శుక్రవారం రోజు ముగ్గేసింది, తానం చేసింది, అంతా మంచిగానే జరిగింది. ఆమె నీళ్ళు పట్టి ఇంకా షాప్కి పోయి వస్తా అని చెప్పింది. ఇంకా అక్కడే మాయమైపోయింది. అంటే అమ్మ నాన్న ఉన్నారా అమ్మాయికి ఇక్కడ? వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ నాయన ఉన్నాడు. ఆ టైంకి బయటికి వెళ్ళిపోయేదని పోయలేడు, ఇంట్లోనే ఉన్నాడు అని షాప్కి పోయి వస్తా అని చెప్పింది. అక్కడే మాయమైపోయింది. దొరకలేదు, అంతా దేలాడినాం కూడా దొరకలేదు. ఓకే, అంటే వాళ్ళ తల్లి పనికి వెళ్తుండే సార్, పనికి వెళ్తుండే. పని 8 గంటలకు పనికి వెళ్ళిపోతుండే అంతే. ఇంకా పనికి వెళ్ళిపోయి 6 గంటలకు అట్లా వస్తుండే. వాళ్ళ నాయన ఏమో పనికి అడ్డమీనికి వెళ్తుండే, ఆఫీస్ పేట అడ్డమీనికి వెళ్తుండే. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళు శనివారం వచ్చిండ్రు, వాళ్ళు పోయిన శనివారం 3 వారం ఇక్కడ వచ్చి వాళ్ళు హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులు అయ్యింది అంతే. 6 రోజులే గ్యాప్ అయిపోయింది ఆ పాప. ఇంకా అంతే. ఇంకా వాళ్ళు కొత్తగా, మేము కొత్తగా సార్. మేము ఇంత కూడా మాట్లాడలేము వాళ్ళ దగ్గర. ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుని వాళ్ళ పనికి వెళ్ళిపోయి నేను ఇంట్లోనే ఉండేదాన్ని అంతవరకే. ఇప్పుడు ఆ అమ్మాయి పనులు చేసుకుంది నేను చూసాను అంటున్నారు కదా, టైం ఏమన్నా చెప్తా నాకు? అంటే బట్టలు ఉతికింది, తానం చేసి టైంకి 9 గంటలకు, పొద్దున 9 గంటలకు తానం చేసింది, బట్టలు ఉతికింది. వాళ్ళ అన్నకు కూడా తానం చేయని నీళ్ళు ఇచ్చింది. తిన్నది కూడా, తిని ఆడ కూకొని ఆడ నుంచి షాప్కి వెళ్ళిపోయింది. షాప్ దగ్గరికి ఎందుకు అంటే ఏదన్నా కొనుగోలు చేయడానికి వెళ్ళిందా? చాక్లెట్లు అవి తెచ్చి తింటుండే, చాక్లెట్ అవి తెచ్చి ఆ చింగమాయ తెచ్చి తింటుండే. వాళ్ళు ఇద్దరు పోతుండ్రు కానీ 6 రోజు ఒక్కదాని పోయింది ఆ పాప. ఇక్కడ షాప్ ఎక్కడ ఉంది? దగ్గరలో ఇక్కడే ఉంది. ఈ ఓనర్ పక్కకే షాప్ కి, ఆ షాప్ కాడ నుంచి ఇక్కడైతే కనిపిస్తలేదు, అక్కడ కూడా కనిపిస్తలేదు. ఆటోలో వేసుకోపోయారో ఎక్కడ వేసుకోపోయారో తెలియదు సార్. అంతవరకే ఈ నుంచి పోయింది, అంతవరకే చూశాను కానీ ఇంకా అక్కడ ఏమైంది చూడలేదు. అయితే ఆ పాప ఇక్కడ నార్మల్ గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నార్మల్ గా అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా మీకు అదృశ్యంగా కనిపించడం కానీ కొత్త వాళ్ళు కనిపించడం అట్లా ఏమైనా అనిపించిందా? ఎవరికి ఏం పరిచయం లేం సార్. మేము కూడా కొత్తగానే వచ్చాము, వాళ్ళకి కూడా పరిచయం లేము, మాకు కూడా పరిచయం. ఇక్కడ కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాం. అంతకుముందు బయటికి కూడా వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం. ఈ పాప అదృశ్యం అయిపోయిన తర్వాత చాలా రోజుల వరకు దొరకలేదని చెప్తున్నారు. దొరకలేదు. శుక్రవారం పోతే మన శుక్రవారమే దొరికింది. వారం రోజులు గ్యాప్ దొరికింది. ఎందుకు పాప మియాపూర్ దిగే ఇక్కడ దొరికిందంట సార్. తెలియదు నాకు, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడ పోయలేదు. దొరికింది. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోపోయినరు, అంతే మాట చెప్పిన. నాకు తెలిసిన వరకే పోలీసులు ఏం అడిగారు మిమ్మల్ని? పాప ఎన్ని గంటలకు పోయిండ్రి, ఎప్పుడు మిస్ అయింది అని అంతే అడిగారు. ఇప్పుడు మీరు అడిగినట్లే అడిగినరు అంతే. అయితే మాకు కూడా కొత్తగా ఉన్నాం సార్, ఇంత కూడా మాట్లాడలేదు. పాప షాప్ పోయింది, మాయమైపోయింది అని నేను ఇదే మాట చెప్పిన. ఈ ఏరియా చూస్తే కొంచెం భయంకరంగా ఉంది. ఇక్కడ మీరు ఉంటున్నారు ఆల్రెడీ సార్. వచ్చిన కాడ నుంచి భయకారమే ఉంది. మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, భయకారమే ఉంది. ఇక్కడ పెద్దలు వచ్చారన్నా మీతో మాట్లాడడం అట్లాంటి ఏమైనా చేశారా? వచ్చారు, ఎవరు సార్ వచ్చి మాట్లాడారు. ఏమన్నారు సార్? ఏమన్నారు? దేని గురించి మాట్లాడారు? అదే ఎవరు పట్టించుకుంటలేరు ఇది అది అని మాట్లాడారు అంతే. ఇంకా అంతే సార్, ఇంకేం మాట్లాడారు. పాప అయితే చంపేసిన తర్వాత దొరికింది. పాప చంపేసిన తర్వాతనే దొరికింది. యాసిడ్ పోసినారు, ఎండికలు అన్ని పోయినాయి. ఈ పైతే మాత్రం అంతా కాలుతుంది. వీడియోలో చూసాను, ఫోన్ లో ఇచ్చిండ్రు. గాంధీ హాస్పిటల్ లో ఉంటే బాడీ అంతా ఆడవై ఫోన్ లో చూసినాము. ఇంకా అక్కడ నుంచి అక్కడే వేసుకుపోయారు. మీరు చూసారమ్మా? మేము చూడలేదు సార్, మేము కూడా ఈ రోజు వచ్చినాము. మాకు తెలియదు. బాడీ గురించి చెప్తున్నారు. బాడీ గురించి అంటే ఇంకా మనకు ఫోన్ లా టీవీలో ఇస్తున్నారు, అదే చూస్తున్నాం. రైట్. సో వీళ్ళైతే పాపని నార్మల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు సరదాగా నార్మల్ ఏదో మీతో మాట్లాడుతూ ఉండేది. ఇంత హుషారు కూడా లేదు సార్. అంటే ఆ పాప
మాటల్లో ఇంత ప్యూర్ కూడా ఏం లేకుండే, ఇంత మాటలు కూడా మాట్లాడకుండే, అట్లా నార్మల్ గా మాట్లాడుతుంది, మాట్లాడుతుండే అంతే. ఎవరితోటి మాట్లాడేది కూడా పోదాయమ్మా. అంటే పాప ఇలా కనిపించకుండా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని ఏమైనా అడిగారా, అంటే కొంచెం హెల్ప్ చేయమన్నట్టు? హెల్ప్ అంటే ఏం చెప్పలేదు సార్, ఇంకా వాళ్ళు మొత్తుకుంటా మాకు పాప దొరికిందని ఏడ్చుకుంటా ఊరికి వేసుకోపోయారు అంతే. మేము వస్తాం ఇక నిన్న వచ్చిండ్రు ఖాళీ చేసుకొని పోయారు. ఎవరు పట్టించుకుంటలేరు కదా సార్, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. వాళ్ళు పిల్ల చచ్చిపోతే కూడా పట్టించుకోలేరు. ఇక్కడ మీ తండా విషయానికి వద్దాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నేను విన్నాను ఇక్కడ గంజా ఎక్కువ కొడతారు కుర్రాళ్ళందరూ కూడా అని చెప్పేసి. అన్ని తెలియదు కదా, నేను కొత్తగా వచ్చాను. ఇప్పుడు ఒక ఎవరికి ఎంక్వైరీ చేస్తేనే కదా సార్ దొరికేది. సంబంధించిన వాళ్ళే మాట్లాడారు. ఈ తాండకు ఎవరు సంబంధించిన తెలియదు, ఇంకా నాకు ఎవరు ఉన్నారు కూడా తెలియదు. నేను కూడా కొత్తగానే వచ్చిన. వాళ్ళు వస్తేనే మేము వచ్చినాం. వాళ్ళు ఒక రోజు ముందు వచ్చినాం, మేము పొద్దుగాల వచ్చినాం. వాళ్ళు రాత్రి వచ్చారు, మేము ఆదివారం పొద్దుగాల వచ్చినాం. నువ్వు చూసావా అమ్మాయిని ఎప్పుడన్నా ఇక్కడ చూసావా? చూడలేను. మీరు పక్కనే ఉండరు కదా, ఎప్పుడో చూడకపోవడం ఏంటి? నేను ఊరికిపోయినట్లా అని, అంటే ఆ అమ్మాయి వచ్చింది, నేను నెక్స్ట్ డే ఊరికిపోయినా. ఇంకా ఊరికిపోయి వచ్చేసరికి ఆ అమ్మాయి అంటే ఎవరు ఎత్తుకుపోయినని చెప్పారు. అంటే ఇంకా ఫోన్లో వచ్చింది అమ్మాయి ఫొటోస్, బాడీ చూసిన. అంటే నేను అప్పుడే ఏడిపోయి వచ్చింది నాకు. ఇంకా ఇంటికి వచ్చిన అప్పుడే ఇంటికి వస్తే మా వాళ్ళు చెప్పారు, అట్లా హాస్పిటల్ తీసుకువెళ్ళారు, ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పారు, ఊరికి వెళ్ళిపోయారని చెప్పారు అంతే. ఇక్కడ మీ తండలో ఎలా ఉంటారు అంటే అందరు గంజాయి కొడతారని చెప్పారు కదా మీరు. అంటే నా కూడా అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. నెట్ పూట ఇక్కడ గ్రౌండ్లో చేస్తారు, బట్ ఇప్పుడు నేను చూడలే కదా. నేను నా బిజినెస్ చేసుకుంటున్నా. బిజినెస్ అంటే నేను స్టడీ చేస్తుండే, ఇంట్లో కొంచెం బాగాలేదని ఆటో కొడుతున్నా, కిరాయి కొడుతున్నా. ఆటో నడుపుతావు? ఎస్. అంటే ఇక్కడ మీ గ్రౌండ్లో మీ తండాకి చెందిన వాళ్ళే అలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారా, లేకపోతే బయట నుంచి ఎవరైనా వస్తున్నారా? అంటే వాళ్ళు వచ్చింది ఒక 20 days అయిందన్న. మా తాండలో ఎట్లా చూస్తారు అంటే డౌట్ నాకేం లేదు. మా తాండమైనా వాళ్ళ వాళ్ళు ఎవరైనా వేసి అనుకుంటున్నా. ఎందుకంటే మా తాండ ఆమెకు చూడలే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది అట్లా నేను చూసి చెప్తున్నా అంతే. ఇంతకు ముందు ఇలాంటివన్నీ ఇక్కడ జరిగినాయి, ఇట్లా చిల్లర గొడవలు కానీ, లేకపోతే ఇట్లాంటి అదృశ్యాలు కానీ? గొడవలు అయితే జరిగినాయి కానీ ఇట్లా చంపేయలేదు ఎవరు అట్లా. అంటే నువ్వు చెప్పు నార్మల్గా, అంటే ఒక తన మీద యాసిడ్ పోసి చాలా దారుణంగా చంపేశారు, దాన్ని నువ్వు అట్లా చూస్తున్నావు. ఇప్పుడు మీ నైబర్ తను మీ పక్కన ఉంటుంది, అలాంటి అమ్మాయిని అంత దారుణంగా చంపేశారు. అదే పరిస్థితి మీ ఇంట్లో జరిగితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. దాన్ని ఎట్లా చూస్తున్నావు? ఇప్పటి వరకు కూడా ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు, స్పందించలేదు. ఇప్పటి వరకు ఎవరు చేసిందని హంతకుల్ని పట్టుకోలేదు కదా, దాని గురించి అడుగుతున్నా. అంటే ఇప్పుడు పోలీసులు కేసు చేస్తున్నారు కదా సార్, వాళ్ళు పట్టించుకుంటలేరు, దేవులాడతలేరు వాళ్ళ ఆ అమ్మాయిని. అంటే ఒక 100 meters ఏమో ఉంది, అది కూడా చూడలేరు వాళ్ళు. అక్కడ సికింద్రాబాద్ అంతా చూసి అక్కడ దొరకలే, ఇక్కడ చూస్తుంటే దొరుకుతుండే అని చిన్న డౌట్ నాది. ఇక్కడ ఏం చూస్తుండే అని చూడలేరు, పోలీసులు చూడలేరు, వీళ్ళు చూశారు కానీ దొరకలే. ప్లేస్ ఏమైనా తెలుసా బ్రో నీకు? అంటే ఇక్కడ ఒక ప్లేస్ లో దొరికింది పర్టికులర్ గా అని చెప్తున్నారు. అంటే మన మింటిగా ఉంది కదా మా తాండ అవతల పక్క రోడ్ అని చెప్పిర్రు. నేను ఇక్కడ వెళ్ళలే, నేను కిరాయికి వచ్చినా కదా, అప్పుడే వచ్చేసిన. చూస్తే మా వాళ్ళు ఫోటో పంపిర్రు, నేను చూడలే అమ్మాయి. అంటే అది ఇక్కడ ఇప్పటి వరకు కూడా అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు, ఎవరు అలాంటి తెలియదు, బయటకు తెలియదు. ఇంకా ఎవరు తీసుకోపోయినరు ఏమి ఇంకా ఇంకోరి చేయలేరు. అట్లా వస్తున్నారు, మాట్లాడి అడిగిపోతున్నారు అంతే అని ఎవరు పట్టించుకోలేరు ఇప్పటిదాకా. పోలీసులు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? పోలీసులు రాలే. ఆ పిల్ల పోయినప్పుడు 2 రోజులు 3 రోజులు వచ్చారు, ఈడికి వచ్చారు. అంత దొరికినప్పుడు ఇంకా రాలేరు. దాని తర్వాత ఎంక్వైరీకి కూడా రాలేరు, ఇక్కడ రాలేరు. చూసాం కదా. సో ఇప్పటి వరకు కూడా పోలీసులు దీనిపై పెద్దగా పట్టించుకోలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఆ అబ్బాయి చెప్తున్నట్టు ఇక్కడ కొంతమంది అరాచకాలకి పాల్పడుతున్నారు నైట్ టైంలో అని చెప్పేసి చూస్తున్నాం. అలాగే అక్కడ ఉంటారంట సార్. మేమైతే ఇక్కడ కొత్తగా వచ్చాము, అక్కడ ఉన్నారని పిల్ల చచ్చిపోయినప్పటి నుంచి అంటున్నారు. ఏ విషయం ఉన్నా సరే నువ్వు ధైర్యంగా చెప్పు, మీ వైపు ఉంటాం. ఎంత జరిగిన తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది, మీ ఇంట్లో జరిగింది అనుకో, ఎట్లా ఉండదు పరిస్థితి. అందుకే నేనేం ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు. నేను భయపడతలేను సార్. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, అంతవరకే వింటున్నా. నేనైతే బయటికి వెళ్తాలేను, నాకెందుకు కాలు బాగలేదు కాబట్టి నేను వెళ్తా. వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అంటారు కదా, అదే మాట నేను వింటున్నా.
కానీ ఇంతవరకు ఇక్కడ వరకు అయితే చెప్తా ఉన్నారు, అదే వింటున్నా కానీ ఇంకా బయటికి పోతే తెలుస్తుంది. ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా మా, ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి చెప్పారు అనుకో, ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎవరో ఒక కానిస్టేబుల్ పెట్టి ఇక్కడ మొత్తం చూడడం జరుగుతుంది కదా, మనం భయపడేలా చెప్పట్లేదు ఇంకో, రేపొద్దున మన ఆడపిల్ల కూడా బయటకు వెళ్ళిద్ది కదా. అందుకే ఇన్ని మాటలు చెప్పినా కదా సార్, నాకు తెలిసిన వరకు చెప్తున్నా కదా, తెలియని చెప్తానా. నేను అడుగుతుంది ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఉంది అని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే నా దగ్గర అయితే రాలేరు ఎవరు. నేను కూడా కొత్తగా వచ్చాను, నేను కూడా ఎక్కడెక్కడ తిరిగి చూస్తే కదా నేను చెప్పేది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటికి వచ్చాం, ఇప్పుడైతే వాళ్ళు ఇక్కడ లేరు. అయితే వాళ్ళు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడికి దాదాపు ఒక 10 రోజులు అవుతుంది, ఇక్కడ ఏదో కష్టం చేసుకుని పని చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగిందంట. ఈ విషయం కూడా మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్, అలాగే తల్లి పేరు ఐడియా లేదు. వాళ్ళ తండ్రి అయితే ఏదో చిన్న చిన్న కూలీ పనులు అయితే చేసుకుంటాడు. అలాగే ఎవరైతే తల్లి ఉందో తను ఇక్కడ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ లో పని మనిషిగా పని చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. పాపకు వచ్చేసి 12 ఏళ్ల వయసు, ఆమె పేరు వసంత. అయితే ఇక్కడ పక్కన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆమె ఇక్కడే ఉండేది, నార్మల్ గా మాట్లాడేది, దాని తర్వాత రెగ్యులర్ గా డ్రెస్సెస్ అన్ని ఎలా వాష్ చేసుకుంటారో బట్టలు ఉతుక్కోవడం, అట్లా చిన్న చిన్న కుండలు కడుక్కోవడం అలాంటివి చేసుకుని దాని తర్వాత షాప్కి వెళ్ళింది, కొనుక్కోవడానికి వెళ్ళింది. కొనుక్కుని అప్పటి నుంచి ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేశారు, కానీ ఎప్పటి వరకు కూడా ఆమె దొరకలేదు. దాని తర్వాత ఇక్కడ దగ్గరలో సంబంధించిన ఒక కంపెనీకి దగ్గరలో ఒక చెత్త కుండీలో అమ్మాయి బాడీ అయితే దొరికింది. అమ్మాయి బాడీ దొరకడం కూడా నార్మల్ గా కాదు, తన ఒంటి మీద మొత్తం యాసిడ్ పోసి తన హెయిర్ కూడా లేకుండా ఆ బాడీ దొరికిందని చెప్పేసి మనం వింటున్నాం. సో ఇది వాళ్ళ ఇల్లు. ఇంత చిన్న ఇల్లులో ఉంటూ ఏదో కష్టం చేసుకున్నామని వచ్చి ఊరు నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో ఇలాంటి వచ్చిన 10 రోజుల్లోనే అమ్మాయికి ఇలా అవ్వడం నిజంగా వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. నిన్న ఆల్రెడీ చూసాం, ఎవరో వచ్చి వీళ్ళ కోసం ఫైట్ చేయడం కూడా చూసాం. అయినా కానీ ఇప్పటి వరకు హంతకులు ఎవరు చేశారనే విషయాన్ని పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోవడం చాలా చాలా బాధనైతే నాకు అనిపిస్తుంది. నాతో పాటు వీళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. పేదవాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే ఒక ఉన్న వాళ్ళ ఇంట్లో జరిగితే ఇప్పటి వరకు ఆగుతారని చెప్పేసి కూడా అందరూ నన్ను నిలదీసి ప్రశ్నించడం జరుగుతుంది. సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు దీనిపైన అవగాహన చేసి దృష్టి పెట్టి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.